ఒకటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి ఇవాళ 5 నెలలు బట్టి వేతనాలు చెల్లించలేదు. ఆ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవే చెల్లించపోగా అలాగే మన రాష్ట్రం ఏదైతే ఉందో ఇవాళ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. అలాంటిది మన రాష్ట్రాన్ని తీసుకుంటే 40% రాష్ట్రం మీద భారం మోపుతున్నారు. కనీసం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఈ విషయం మీద వాళ్ళకి అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10% బిల్లులే ఉన్న పెండింగ్ బిల్లులే పే చేయలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రానికి 40% ఎక్కడి నుంచి తెస్తారు? పెదల మీద భారం పడుతుంది. ఇవాళ మన మీద ట్యాక్సులు పడుతున్నాయి, మన మీదే అన్నీ పడుతున్నాయి. రకరకాల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మానేసి మన స్టేట్ మీద వేస్తున్నారు. అదొకటి. ఏదైతే 100 రోజులు చెప్తారు, ఉపాధి హామీ ఇస్తారు, ఆ 100 రోజులు ఎప్పుడు ఇస్తారు అన్నది ఒక క్లారిటీ లేదు. వాళ్ళకి నచ్చిన టైంలో ఇస్తే వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. వ్యవసాయం చేసుకునే టైంలో రమ్మంటే వెళ్తారా? అవదు కదండి. అలాగే ఏంటైతే ఒక టైంలో ఇలాగ నెలకు 15 రోజులు ఇస్తా ఉన్నారు. ఆ 15 రోజులు ఇమ్మనండి, దానికి క్లారిటీ ఇమ్మనండి. ఆ క్లారిటీ లేదు, జనాలకి క్లారిటీ లేదు. వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉన్న ఈ వర్కర్స్ ఉన్నారో వర్కర్స్కి ఉన్న ఆ ఎంప్లాయీస్ని కూడా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఉన్న కూలీలు ఇప్పుడు ఏవైతే పని దినాలు ఉన్నాయో పని దినాలు కూడా తగ్గించే ఆలోచనలు ఉన్నారు.